8 మంది ఉక్కు ద్రావకంలో కరిగి ముద్దయిపోతే గోడో అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పోలే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు ఎత్తాంది నిన్నటి నుంచి ఎదురికి. నిన్న ఒక రాత్రి గడిచిపోయింది, ఒక పగులు గడిచిపోయింది, ఈ రోజు మళ్ళీ ఒక పగులు గడిచిపోయింది, ఇంకో రాత్రి గడిచిపోతుంది. ఇప్పుడు ఇవ్వలే ఆయన. విజయవాడలో రాజకీయాలు చేస్తున్నాడు. 12వ తారీఖు తిరుపతిలో మీటింగ్ ఎట్లా జరపాలా, 10వ తారీఖు ఎట్లా జరపాలా అంటే రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి కార్మికుల యొక్క కుటుంబాల పట్ల కానీ వారి మరణాల పట్ల కానీ ఈ ముఖ్యమంత్రికి శ్రద్ధ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ప్రజలారా గ్యాస్ లీక్ అయి మరణించినారు. ఎల్జీ గ్యాస్ లీక్ అయి 3 గంటలకు పోయినాడు ఆయన. ప్రమాదం జరిగిన 3 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వినారు. మరణించిన వారిని ఎంతో ఓర్పుతో పరామర్శించగలిగినారు, బాధ్యత స్వీకరించగలిగినారు. ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చినాడు. ఎక్స్గ్రేషియా ఈరోజు చెప్పినాడు, తెల్లవారి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి పరామర్శించడానికే పోలే. 25 లక్షలు ఇస్తామని చెప్పినారు కేంద్ర మంత్రి. ఒక కార్మికుడు ఉక్కు ద్రావకంలో భస్మం అయిపోతే మీరు ఇస్తామని చెప్పేది 25 లక్షల. పెద్ద మాటలు చెప్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల కంటే ముందు పెద్ద మాటలు చెప్పినాడు, చాలా మంది చెప్పినారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ నినాదం చెప్పడానికి వినడానికి బాగుంది. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, నేడు విశాఖ ఉక్కు కార్మికుల ఖననం. మానవత్వం లేని ఈ ప్రభుత్వం ఈ బుద్ధుడికి ఇంకా పోలే. అబ్బడు పోలే రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజలారా, కొడుకులు పంపించినాడు లోకేష్ బాబు గారిని. అత్యంత కుసంస్కారిగా ప్రవర్తించినాడు ఆయన. ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉంటూ, ముఖ్యమంత్రి కుమారుడుగా ఉంటూ, కార్మికులు మరణిస్తే నేను మరణం అని కూడా నన్ను సంబోధించలేను. ఉక్కు ద్రావకంలో ముంచి తేలిస్తే మృతుని యొక్క అవశేషాలు కూడా లేకుండా భస్మం అయిపోయినాయి. ఘోరమైనటువంటి హృదయ విదారకమైనటువంటి మృత్యు. శత్రువు కూడా రాకూడదు ఈ మరణం. అట్లాంటి మరణాలు రక్తాన్ని చెమటగా మార్చి మీకు ఉత్పత్తిని అందించి తద్వారా లక్షల కోట్ల రూపాయల ఆస్తులను పెంపకానికి కారణమయ్యే కార్మికుల మరణాలకు కొంచెం కూడా బాధ్యత లేకుండా లోకేష్ పోయి ఏం మాట్లాడతాడు ఆయన? ఒక మనిషి, బాధ్యత కలిగిన ఒక మనిషి, ప్రభుత్వంలో ఉండే ఒక నాయకుడు మరణించినప్పుడు పరామర్శించడానికి వెళితే ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, దయ ఉండాలా, జాలి ఉండాలా, కరుణ ఉండాలా, అన్నిటికి మించి బాధ్యత ఉండాలా. ఒక ప్రమాదం జరిగితే పరామర్శిస్తాం, సహజమే ప్రజలారా. ప్రమాదం తర్వాత పరామర్శ. కానీ నాయకునికి అది కాదు ఉండాల్సింది. నాయకునికి అది కాదు, ప్రభుత్వంలో పనిచేసే నాయకునికి అది కాదు ఉండాల్సింది. ప్రమాదం జరిగిన వెంటనే పరామర్శ కంటే ముందుగా బాధ్యతను అంగీకరించాలా, బాధ్యతను స్వీకరించాలా. ఆ బాధ్యతను ఈ ప్రభుత్వం అంగీకరించలే, స్వీకరించలే. సరే, మంచిదే, పరామర్శకు పోయినాడు లోకేష్ బాబు. పరామర్శేనా? అది పరామర్శ అన్నామా, లేకుంటే ఆగ్రహమా, హేళన? చనిపోయిన కుటుంబాలను పట్టుకొని, ఆ కుటుంబాల తరఫున వచ్చిన కార్మిక నాయకులను పట్టుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, నేను మాట్లాడతా. మీ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయినారా? మీరు మాట్లాడుతున్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ మేము మా అబ్బ కట్టినాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మీ అబ్బ ఖర్జూరు నాయుడు కట్టినాడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ? మీ అబ్బది అదేమన్నా? మీ తండ్రి గారిది అదేమన్నా? ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు కానీ, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాలు కానీ ప్రభుత్వ ఆస్తులకు అందుతాయి. అంత మాత్రాన మేం పెట్టామని నువ్వు రొమ్ములు గుద్దుకొని కార్మిక సంఘ నాయకులను అవమానపరుస్తూ, మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా
అసలు ఆ మాట సంస్కారం ఉండే మనిషికి వస్తుందే? 8 మంది మరణించి అక్కడ ఉంటే వారి తరపున మాట్లాడే మిత్రులను పట్టుకొని మీ కొంపలో ఎవరైనా చచ్చినారా మీరు మాట్లాడడానికి అని మాట్లాడితే ఏమనాలి నిన్ను? మళ్ళా దాని తోడు అవహేళన కూడా, ఆగ్రహం కూడా. ఏమంటాడు తెలిసిన ఆయన మళ్ళీ ఇంకో మాట, రాజకీయం చేయడానికి వచ్చినారా అంటాడు. ఎంత అన్యాయం ఉండి ప్రజలారా. చనిపోయిన 8 మంది కార్మికుల పక్షాన వేల మంది కార్మికులు అక్కడ శోక సముద్రంలో మునిగి శవం దగ్గర వారు కాయలుండి బంధువులు కాకపోయినప్పటికీ మిత్రులై సహచరులై ఆ కుటుంబాలకు అండగా అక్కడ నిలబడి వాళ్ళని పట్టుకొని ఎక్కడో హైదరాబాద్ నుంచి విజయవాడ పోయి, విజయవాడ నుంచి 2 విమానాలు మారి విశాఖపట్నం పోయి 1 గంట షాట్ రెడీ, కెమెరా రెడీ ఆన్ అంటానే ఇట్లా మైకులు తగిలించుకొని ముఖాలకు మేకప్లు వేసుకొని నటన చేసి గంట తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి చల్లగా ఏసీలో పనుకుండే మీరు రాజకీయాలు చేసేవాళ్ళు. ఆ కార్మికులు కాదు రాజకీయాలు చేసేవాళ్ళు.